అదమ్మా సంగతి. వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నట్టుగా చేయడానికి నేను కృష్ణరాయబారం దగ్గర నుంచి కురుక్షేత్రం దాకా అన్ని డ్రామాలు ఆడాల్సి వచ్చింది. ఇక నీ తీర్పు కోసమే మేమందరం వెయిటింగ్. నేను న్యాయమూర్తిని కదా, కేసు విన్నాకే తీర్పు చెప్తాను. మీ ఇద్దరు అలా నిలబడండి. నీ పేరు? మానస. విజయ్ అనబడే ఈ వ్యక్తిని నువ్వు ప్రేమించావా? మామూలుగా ప్రేమించడం కాదు యువరనర్, మనస్ఫూర్తిగా ప్రేమించాను. మీరు సిగ్నల్ ఇస్తే పెళ్లి చేసుకుంటాం. హాయ్ ఫ్రెండ్. ఏమిటి ఫ్రెండ్, నాకు చెప్పకుండా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? మీ ఆశీస్సులు లేకుండా, మీరు అక్షంతలు వేయకుండా ఈ ఇంట్లో మంగళ వాయిద్యాలు మోగవండి. కరెక్ట్ కరెక్ట్. అయితే నేను గ్రూప్ ఫోటో తీస్తాను. కమన్ 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 కమన్. స్మైల్. ఎవరు కదలద్దు, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. యు ఆర్ ద మేనేజర్ హియర్? ఎస్ సార్, మేము రిజర్వ్ బ్యాంక్ నుండి వచ్చాం. ఐ సీ. మీరు ఫణిభూషణ్ రావు అనే వ్యక్తికి ₹1,00,00,000 లోన్ ఇచ్చారా? ఇచ్చాను సార్. అతను హంతకుడని మీకు తెలుసా? నో సార్. కోర్టు అతనికి ఉరిశిక్ష విధించిందని మీకు తెలుసా? జైల్లో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి మీరు లోన్ ఎలా శాంక్షన్ చేశారు? లేదు సార్, సెప్టెంబర్ 5వ తారీఖు సుమారు 12 గంటలకి ఫణిభూషణ్ రావు గారే స్వయంగా మా బ్యాంకు వచ్చి లోన్ తీసుకున్నారు. బుల్షిట్. ఆ ఫణిభూషణ్ రావు అనే వ్యక్తి నిన్ననే ఉరి తీయబడ్డాడు. ఉరియా? మై గాడ్. కాల్ ద పోలీస్. నో సార్, అది నన్ను మోసం చేసి ఈ కేసులో ఇరికిస్తున్నారు, నమ్మించి ద్రోహం చేస్తున్నారు. నేను చెప్పేదంతా నిజం యువరానర్. సెప్టెంబర్ 5వ తారీఖున ఫణిభూషణ్ రావుని వెంటబెట్టుకుని ఈ సర్పభూషణ్ రావు గారే బ్యాంకుకు వచ్చి నా ఎదురుగా సంతకం చేయించి డబ్బు తీసుకెళ్లారు. అబద్ధం జడ్జి గారు. నా తమ్ముడిని ఉరిదీసిన రోజున పీడ విరగడైందని స్వీట్స్ పంచిపెట్టాను పేదలకి. అంత అసహ్యం ఆ వెధవంటే నాకు. మరి మేనేజర్ గారు వాడు కలిసి ఏం చేశారో నాకు తెలియదు. సర్పభూషణ్ రావు, అబద్ధాలాడి నా జీవితాన్ని నాశనం చేయకు, నా కుటుంబాన్ని వీధులు పాలు చేయకు. ఎందుకే ఇంకా నాటకం ఆడతావు? మోసం చేసి కాజేసిన బ్యాంకు డబ్బు ఎక్కడ దాచావో తీసుకొచ్చి కోర్టులో కట్టాయి. మేనేజర్ గారు, మీ దగ్గరకు వచ్చిన ఫణిభూషణ్ రావును మీరు గుర్తుపట్టగలరా? ఎస్. అడుగో మేడం, అక్కడ ఫైల్ రిఫర్ చేస్తున్న ఆలాయరే. మర్యాదగా మాట్లాడు మిస్టర్, లేకపోతే నీ మీద డెఫమేషన్ కేసు వేయాల్సి ఉంటుంది. లేదు, నువ్వే సరిగ్గా 12 గంటలప్పుడు మా బ్యాంకులో సంతకం పెట్టావు. నేను ఆ రోజంతా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాను. అవును యువర్ ఆనర్. సెప్టెంబర్ 5వ తారీఖున ఒక కేసు విషయంలో వివరాలు సేకరించడానికి శశిభూషణ్ రావు గారు మా స్టేషన్ లోనే ఉన్నారు. అబద్ధం జడ్జి గారు. ఆ ఎస్ఐ గారు కూడా గోడౌన్ లో ఈయన్ని ఫణిభూషణ్ రావు గారనే పిలిచారు. సారీ యువర్ ఆనర్, ఇంకాసేపు ఉంటే ఇతను మిమ్మల్ని కూడా ఈ కేసులో ఇరికించేలా ఉన్నాడు. మేనేజర్ గారు, ఈ అప్లికేషన్ మీద ఉన్న సంతకం చనిపోయిన ఫణిభూషణ్ రావుదేనని నిపుణులు నిర్ధారణ చేశారు. శశిభూషణ్ రావు సంతకం చేశాడని మీరంటే చెల్లదు. మీరు ఫణిభూషణ్ రావుతో కలిసి మోసం చేసైనా ఉండాలి, లేదా వీళ్లతో చేతులు కలిపైనా ఉండాలి. ఏమైనా మీరు శిక్షార్హులు. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్ ఫర్ ద జడ్జ్మెంట్. జీవితంలో మొదటిసారి జస్టిస్ జానకీదేవిని బుట్టలో వేసినందుకు చాలా గర్వంగా ఉందయ్యా. జైల్లో ఉన్న ఫణిభూషణ్ రావు గారి చేత మీరు అప్లికేషన్ మీద సంతకం చేయించిన విషయం ఆ బ్రహ్మదేవుడు కూడా కనిపెట్టలేడండి. ఎస్ఐ, అదే మా బ్రదర్స్ స్పెషాలిటీ. ఇటు కోర్టు వారిని మోసం చేశాం, అటు బ్యాంకు వారిని మోసం చేశాం. ఏకంగా ప్రభుత్వాన్ని మోసం చేసి ₹1,00,00,000 స్వాహా చేశాం. బ్యాంకు మేనేజర్ని మంచి మాటలతో గోతులో దించేశాం. అన్నా, ఈ బ్యాంకు మేనేజర్ గారు మన మాటలన్నీ టేప్ చేశాడు. పొరపాటున జస్టిస్ జానకీదేవికి ఇస్తే
చూడు బాబు, మా తమ్ముడు చేసిన ద్రోహానికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకు ఎంత విచారిస్తే మాత్రం పోయిన వాళ్ళని మళ్ళీ తీసుకురాలేం కదా. గుండె రాయి చేసుకోవాలి బాబు. కోర్టులో శిక్ష పడితే 10 మందిలోనూ పరువు ప్రతిష్టలు పోతాయన్న భయంతో చనిపోయి ఉంటాడు పాపం. ఈ కొట్టాల్సింది కుక్కను కాదు, నీ అమాయకత్వాన్ని. ఆయన మరణం సహజ మరణం కాదని భైరవుడు చెబుతున్నాడు. అంటే మా పోలీసుల కంటే నీ కుక్కే తెలియగలదంటావా? ఆ మాట నా నోటితో ఎందుకు చెప్పిస్తారు? ఏమిటయ్యా నీ బోర్డు ఆర్గ్యుమెంట్? చేసిన తప్పుగా అతనే ఉరేసు చచ్చిపోతే రీజనింగ్ లో అడుగుతావేంటి? మర్యాదగా దహన సంస్కారాలు పూర్చాయి. పూర్తి చేస్తాను. జరిగిన మోసాన్ని బయట పెట్టే కార్యక్రమాన్ని పూర్తి చేస్తాను. ఏమిటి ఎస్ఐ గారు, అతను అలా అవాకులు చవాకులు వెళ్తుంటే చూస్తూ ఊరుకుంటారేమిటి? మూసేయండి. మూస్తాను నీ నోరు ఎప్పుడు నిజాన్ని బయట పెట్టినప్పుడు. ఏ మిస్టర్, ఏంటో పొగరు? నోరు మూసుకుంటావా? అరెస్ట్ చేయమంటావా? సారీ ఎస్ఐ గారు, చూడండి, నిజంగా నా తండ్రిది ఆత్మహత్య కాదు హత్య అని మీరు నిరూపిస్తాను అంటే రుజువయ్యే వరకు శవదహనం ఆపుతాను. భైరవ, నిన్ను కాటికి తీసుకెళ్ళటానికి వచ్చాను. ఇదేమిటి నా తమ్ముడిని తీసుకొచ్చావు? వాడు నేరస్తుడు గనుక. అతను లాయర్ అయ్యా. ఏ లాయర్లు నేరం చేయకూడదని రూల్ ఏమైనా ఉందా? నో, నా తమ్ముడు నేరస్తుడు కాదు. నేరస్తుడో కాదో వాడి చేతే చెప్పిస్తాను చూడు. నిజం చెప్పి ప్రాణాలు కాపాడుకుంటావా, అబద్ధం చెప్పి ఆ చితి మంటల్లో కలిసిపోతావా? యు ఇడియట్, స్టాప్ ఇట్. పరమశివుడికి 3 కళ్ళైతే ఈ అగ్గి రాముడికి 1000 కళ్ళు. న్యాయ విచారణ పూర్తయ్యే లోపల ఎవరైనా తప్పు చేస్తే మీ తలలు కూడా వెలకట్టవలసి వస్తుంది. చెప్పు, బ్యాంక్ మేనేజర్ని ఏం చేశావు? నేనేం చేయలేదు. కంఠనాళాలు తెగిపోతాయి, కనుగొడ్లు లేచిపోతాయి. చెప్పు. చెప్తా. నేనే హత్య చేశా. ఎప్పుడు? ఎక్కడ?
ఆ విధంగా అతన్ని మర్డర్ చేసి అందరూ అది ఆత్మహత్య అనుకోవాలని అతని ఇంటి ముందే చెట్టుకు వేలాడదీశాను. విన్నావా సర్పం? ఇప్పుడు చేయొచ్చా నీ తమ్ముడిని అగ్నికి సమర్పణం? తప్పు చేశాడని భావిస్తే చట్టానికి అప్పగించు, కోర్టుకి ఇడిపించు. పవిత్రమైన చట్టాన్ని నీలాంటి ధనవంతులు వేలంపాట్లో లీజుకు తీసుకొని అవినీతి చక్రవర్తులు అవుతున్నారు. అందుకే అక్కడ అందని న్యాయాన్ని ఎక్కడ ఈ శ్మశానంలో అందించే న్యాయమూర్తిని నేనయ్యాను. చూడు బాబు, విచారణ పూర్తయింది. శిక్ష నువ్వు అమలు చేస్తావా, నన్ను అమలు చేయమంటావా? వద్దులే, శ్మశాన న్యాయం నీ చేతులకు రక్తాన్ని అంటించడం నాకిష్టం లేదు. ఆ పని కూడా నేనే పూర్తి చేస్తాను. అరెస్ట్ హిమ్.